వస్తున్నావు, ఏ విధంగా నువ్వు వెళుతున్నావు, ఎంత దాతృత్వం కలిగి దేవుని సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావు, ప్రతిదీ కూడా రికార్డు వీడియో ఆన్ రికార్డ్. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా దేవుని దగ్గర రికార్డ్ చేయబడతాయి మనందరి భక్తి జీవితం. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి తలాంతును నువ్వేం చేయాలి? 5 తలాంతులు ఇస్తే వాడు 5టికి 5 చేసినట్లుగా, 2 తలాంతులు గలవాడు 2టికి 2 చేసుకున్నట్లుగా. అర్థమవుతుందా? ఈ బర్జిల్లాయి చివరి దశలో రాజు అంటున్నాడు, మాతో ఉండు, నా రాజ్యంలో ఉండు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ బర్జిల్లాయి చేసిన పరిచర్య అంత గొప్పది. నువ్వు దేవుడిచ్చినటువంటి సంఘములో, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ అనే తలాంతును, దేవుడిచ్చినటువంటి కృప అనే ఆ పాటలు పాడే ఆ తలాంతును, వాయిద్యాలు వాయించే తలాంతును, బైబిల్ చదివే తలాంతును, ఆరాధన చేయగలిగిన తలాంతును, వీటన్నిటినీ నీవు అధికంగా అభివృద్ధి చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అధికంగా వాటిని నీలో అభివృద్ధి చేసుకోవాలి. ఆత్మీయతలో అభివృద్ధి రావాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలి, ఆత్మీయతలో ఫలించాలి. ఇంకా ఇంకా దేవుని కృప చేత నీ స్వరం ఇంకా మధురముగా మార్చబడాలి. దేవుని కృప చేత నువ్వు త్వరగా వాక్యమును అందించే వ్యక్తిగా, త్వరగా పరిచర్య చేసే వ్యక్తిగా ఇలాగా నువ్వు మలచబడాలి. ఇది ఫలించడం అంటే. దేవునికి స్తోత్రం. నాటబడిన వరి మొక్క అది ఎదగకపోతే రైతు ఎంతగా బాధపడతాడో, చింతిస్తాడో, సంఘములో నాటబడినటువంటి నీవు సరిగ్గా ఎదగకపోతే, దేవుని మాటలు వింటున్న నీవు సరిగ్గా ఎదగకపోతే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు, సర్వమానవాళి కొరకు రక్తము చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ దేవుడు, అయ్యో నా సంఘం అనేటువంటి పొలములో ఈమెను తీసుకొచ్చానే, ఈమెను నాటేనే, ఈమె సరిగ్గా ఎదగట్లేదు, ఈమెకి రక్షణ అనే తలాంతునిచ్చాను, నన్ను గుర్తెరిగే కృపనిచ్చాను, నా ప్రేమను గురించి వెల్లడి చేశాను, తెలియపరిచాను. నా ప్రేమను విని, నా త్యాగాన్ని విని కూడా, నేను చేసినటువంటి త్యాగం ఎలాంటిదో, నేను ఏ విధంగా నా దాసుల ద్వారా మాట్లాడుతున్నానో విని కూడా స్పందించడం లేదంటే, దానికి లోబడటం లేదంటే, సరిగ్గా ఫలించడం లేదంటే, ఆ వాక్యానుసారంగా లోబడి సరిచేసుకోవడం లేదంటే, ఆయన ఎంతగా బాధపడతాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఆయన ఎంతగా దుఃఖిస్తూ ఉంటాడో. ఇన్ని వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నా నీలో మార్పు రాకపోతే, నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే, నిన్ను చూసి నా ప్రభు ఎంతగానో